నేను ముందే మీకు తెలియజేస్తున్నానండి. నేను చెప్పినటువంటి విషయాలు నేను నా సొంతంగా అనుభవపూర్తిగా నేను తెలియజేస్తున్నాను. దీనికి మీకు నచ్చితే దీన్ని ఫాలో అవ్వండి, లైక్ చేయండి, షేర్ చేయండి. నేను ఏం చెప్తున్నానంటే, మీ నాన్నగారికి మీరు ఇప్పుడు ప్రజెంట్ ఉన్న వాళ్ళలో చనిపోయిన వాళ్ళు అబార్షన్స్ మొత్తం పక్కన పెట్టేసి ఇప్పుడు ఉన్న వాళ్ళలో మీరు మూడో సంతానం అవుతున్నారా? మూడో సంతానం అవుతున్నప్పుడు మీరు వివాహం చేసుకునేటువంటి వాళ్ళు మళ్ళీ మూడో సంతానమై ఉండకూడదు. ఇది చాలా వరకు నష్టం జరుగుతుందండి. ఎందుకంటే దీన్ని టేక్ ఇట్ ఈజీగా కొట్టిపడేసి రకరకాలుగా చాలామంది చెప్తారండి. కానీ నేను చెప్పేది అక్షరాల నిజం, ఇది 100% నిజం. ఎందుకంటే నేను రీసెర్చ్ చేశానండి, అనుభవపూర్తిగా చెప్తున్నాను. ఇలాంటి వాళ్ళకి అనారోగ్య సమస్యలు వస్తాయి, భార్యాభర్తల మధ్య ఒకరంటే ఒకరు మనస్పర్ధలు వస్తుంటాయి, గొడవలు అవుతుంటాయి, పుట్టినటువంటి పిల్లల సంతానంలో ఏదో రకమైనటువంటి సమస్యలు మొదలవుతాయి, డబ్బులు మనకు అనవసరంగా ఖర్చు అయిపోతుంటాయి,